నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ ఫ్రై రైస్లోకి బాగుంటుందండి. కాకరకాయ చేదు అని చాలామంది తినడానికి ఇష్టపడరు, కానీ కాకరకాయ హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా షుగర్ పేషెంట్స్కి కాకరకాయ మంచిదండి. సరే, మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1/2 కిలో కాకరకాయలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1 ఎండుమిర్చి, 1 మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకోండి. 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ పుట్నాలను దంచి పౌడర్ చేసి పెట్టుకోండి. కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడా, 1/2 స్పూన్ షుగర్ అండ్ 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్. ఇప్పుడు కాకరకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ కాకరకాయను పైన కింద 2 వైపులా ఎడ్జెస్ కట్ చేసుకోండి. తర్వాత కాకరకాయకు ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన పొట్టు తీసేయండి. తర్వాత కాకరకాయను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను ఒక పాత్రలో వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఉడకడానికి సరిపడ వాటర్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాకరకాయలను ఉడికించుకోండి. కాకరకాయలు ఉడకడానికి సుమారు 10 నిమిషాలు టైం పడుతుందండి. సో మూత పెట్టి ఉడికించుకుంటే కాకరకాయలు త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, కాకరకాయలు ఉడికినవి. ఇప్పుడు స్ట్రైనర్ని యూజ్ చేసి కాకరకాయల్లో ఉన్న వాటర్ని వడపోసుకోండి. నేను జస్ట్ ఎక్స్ట్రా వాటర్ని వడపోసానండి, కాకరకాయలో ఉన్న వాటర్ని పిండడం లేదు. మీకు కాకరకాయ చేదు తక్కువ ఉండాలి అంటే వడపోసిన కాకరకాయలను గట్టిగా పిండేసుకుంటే అందులోని చేదు అంతా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రైకి కావలసిన పౌడర్ని రెడీ చేసుకుందాం. దానికోసం రోలులో ఎండు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా దంచుకోండి. తర్వాత అందులో చిల్లీ పౌడర్, వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోండి. అలాగే ధనియా పౌడర్ కూడా వేసి అంతా కలిసేలా దంచుకొని పొడిని పక్కన పెట్టుకోండి. మీకు రోల్ అందుబాటులో లేకుంటే అన్నీ ఒకేసారి కలిపి మిక్సీ పట్టించుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అలాగే ఎండుమిర్చి వేసి కలయబెడుతూ దోరగా వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, మినప్పప్పు, శనగపప్పు ఫ్రై అయినవి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి కలయబెడుతూ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మెత్తబడినవి. ఇప్పుడు ఉడికించుకున్న కాకరకాయలను కడాయిలో వేసుకొని అంతా కలిసేలా బాగా కలయబెట్టుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో కలయబెడుతూ కాకరకాయలను ఆయిల్లో మగ్గించుకోండి. ఇలా మగ్గించుకోవడం వలన చేదు తగ్గుతుందండి. మధ్యలో అప్పుడప్పుడు కలయబెడుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే కాకరకాయలు అడుగంటుకుంటుంది. 5 నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలిపి ముందుగా దంచుకున్న కొబ్బరి, వెల్లుల్లి కారంను కడాయిలో వేసుకోండి. అలాగే టేస్ట్ చూసి సరిపోకుంటే కొద్దిగా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలయబెట్టుకోండి. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు పుట్నాల పొడిని వేసి అంతా కలిసేలా బాగా కలయబెట్టుకోండి. పుట్నాల పొడి వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుందండి.
అలాగే చేదు కూడా కొంచెం తగ్గుతుంది. మీకు పుట్నాల పొడి యాడ్ చేసుకున్నా కూడా చేదు ఇంకా తగ్గలేదు అనుకుంటే కొద్దిగా షుగర్ వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలయబెట్టుకోండి. షుగర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.